ఏపీ ఎన్నికలకు సంబంధించి పోరు కీలక దశకు చేరుకుంది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక విడుదల చేయగా టీడీపీ కూటమి మంగళవారం రిలీజ్ చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల హామీలను మేనిఫెస్టోలను ఓసారి పరిశీలిద్దాం. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలో సారూప్యత కనిపిస్తున్న పథకాలు: అమ్మఒడి, తల్లికి వందనం, నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కార్ పిల్లల్ని అమ్మఒడి పథకం పేరిట బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఈ మొత్తాన్ని 15,000 నుంచి 17,000కు పెంచుతామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇదే తరహా హామీ టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోనూ ఉంది. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. తాము గెలిస్తే తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక అత్యంత కీలకమైన హామీ ఏంటంటే పింఛన్లు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వైసీపీ నెలకు 3,000 రూపాయల పింఛన్ అందిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని 2 దఫాల్లో 4,000కు పెంచుతామని జగన్ ప్రకటించారు. 2028లో 3,500కు, 2029 జనవరిలో 4,000కు పెంచుతామన్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 2024 ఏప్రిల్ నుంచే పింఛన్ మొత్తాన్ని 4,000 చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పింఛన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే 7,000 అందిస్తామంటోంది. అలాగే దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్ అందిస్తామని, 100% దివ్యాంగులైతే 10,000 రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 13,500 రూపాయల చొప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం అందించే 6,000తో కలిపి ఈ మొత్తాన్ని 4 విడతల్లో అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతు భరోసా మొత్తాన్ని ఏడాదికి 6,000కు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే తాము గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏడాదికి 18,750 రూపాయల సాయం అందిస్తోంది. మొత్తంగా 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం అందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన పథకాన్ని ఎంచుకుంది. వైసీపీ 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అంటూ హామీ ఇస్తే టీడీపీ మాత్రం 19 నుంచి 59 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక వైసీపీ 3 రాజధానుల విధానానికి కట్టుబడిగా టీడీపీ మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్తోంది. ఇక వైసీపీ ప్రకటించని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది చూడాలి.